రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పార్లమెంట్ ఇన్ఛార్జ్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందమైన అడవుల జిల్లా ఆదిలాబాద్ అని, ఎందరో మంది యోధులు ప్రాణాలు అర్పించిన జిల్లా అభివృద్ధిలో వెనకబడి ఉండడం శోచనీయమని అన్నారు. దీనికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. కొత్తగా ఏర్పడ్డ తమ ప్రభుత్వంపై జిల్లా అభివృద్ధి విషయంలో ఎంతో బాధ్యత ఉందన్నారు. తమది ప్రజాప్రభుత్వమని, ప్రజలకిచ్చిన ప్రతి గ్యారంటీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అధికారులు తప్పు చేస్తే, ఎక్కడికైనా అన్యాయం జరిగితే వాళ్ళు మా దగ్గర కళలు కన్నా మనం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మన ముఖ్య ఉద్దేశం మన పార్లమెంటు సభ్యుల్ని మన గౌరవ పెద్దలు, మన పార్టీ నాయకులు ఈరోజు రాహుల్ గాంధీ గారికి కానుక ఇవ్వాలని చెప్పి మనం అందరం కలిసి గట్టిగా పనిచేయాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి మనం పనిచేసి తప్పకుండా మనం విజయం సాధించి ఈ యొక్క పార్లమెంటు అక్క ఇన్ఛార్జీలు కాబట్టి, సీతక్క గారి ఇన్ఛార్జీలు కాబట్టి వారికి మనం కానుక ఇచ్చి మనం మా పార్లమెంట్ సభ్యులు ఢిల్లీకి పంపే వరకు మనం ప్రయత్నం చేయాలని చెప్పి తప్పకుండా ఇది మనం సాధించుకుంటామని చెప్పి మా అందరితో మనవేసే అవకాశం. మీ అందరికీ నేను చెప్తున్నా, మన ప్రధాన ప్రత్యర్థి ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీతోనే మనకు పోటీ ఉంటుంది. టీఆర్ఎస్ అనేది కథమైంది. ఎవరు కూడా టీఆర్ఎస్ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు, కానీ బీజేపీతో మన పోటీ ఉంటుంది. దాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. 2014 తర్వాత ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో చిన్న చిన్న నాయకులు, మంచి నాయకులు ఎవరైతే పార్టీని వదిలిపెట్టిపోయిందో, అందులో మంచి నాయకులు ఎక్కడైతే అకామిడేషన్ చేయగలుగుతామో వారందరినీ మంచి మనసుతో, పవిత్ర హృదయంతో తిరిగి మొదటి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం చేయాలని, పార్లమెంట్ చేయాలంటే మన ముందున్నటువంటి ప్రత్యర్థి బీజేపీ అభద్రంగా నంబర్ 1 గోడస్ ప్రాపర్గా, అంటే ఆ రోజుల్లో గోడస్ ఉండేది హిట్లర్ దగ్గర. ఆ గోడస్ మించిపోయినటువంటి ప్రచారం చేస్తుంది బీజేపీలో. వాళ్ళని ఆ గోడస్ ప్రచారాన్ని అడ్డుకోవాలంటే అనేక పార్టీల మంచి ఉన్నటువంటి గ్రామ స్థాయి నాయకుల్ని సాధారణ ఆహ్వానం చేయాలా. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటుని గెలిచి సోనియా గాంధీ గారికి, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మనం గిఫ్ట్ అవ్వాలి. తరలి వచ్చినటువంటి నిర్మల్, ఖానాపూర్, మోదూర్ నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, వివిధ పనుల మీద వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందన, శుభాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆదిలాబాద్ జిల్లా అంటేనే మరి అక్షర క్రమంలో ఇంతకుముందే మన సోదరుడు చెప్పిండు, అగ్రభాగాన ఉన్నది, మొదటి అంచెలో ఉంది. కానీ అభివృద్ధిలో చూస్తే కనీసం మంచినీళ్లు రాక, రోడ్డు రవాణా సౌకర్యం లేక, సరైనటువంటి వైద్య సౌకర్యం అందక, స్కూళ్లు చక్కగా లేక, రైతులకు సరైనటువంటి పంటలకు నీళ్లు లేక, అల్లున్నట్లో అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్లో శనున్నట్టుగా మరి పచ్చని అడవులు, మరి అదే విధంగా నీటి వనరులు, గోదావరి, ప్రాణహిత ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్న 2 పంటలకు నీళ్లు రాక పేదరికంలో ఇబ్బంది పడుతున్నటువంటి లక్షలాది మంది ప్రజలు జీవిస్తున్నటువంటి ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం. అదేవిధంగా ఎందరో మహనీయులు, కుమ్రం భీమ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, తల్లి మరి సరస్వతీదేవి కొలువైనటువంటి ప్రాంతం, అదేవిధంగా రామ్జీ గోండు గారు, ఇట్లా అనేక పోరాట ఉద్యమకారులు నిన్నటి వరకు విప్లవోద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ప్రజాస్వామిక పోరాటాలు కావచ్చు, రకరకాల కుల ఉద్యమాలు కావచ్చు, తెగల ఉద్యమాలు కావచ్చు, మరి అన్నింటికీ చైతన్యము, రాజకీయ అవగాహన ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి మొదటి మీటింగ్ ఆయన ఆదిలాబాద్ జిల్లాతో స్టార్ట్ చేసింది. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఆ యొక్క
అమలు చేయకుండా చేయాలని మరి ఆటో డ్రైవర్లతో చెందిన నియోజకవర్గాలలో మరి ఓడిపోయినటువంటి నాయకులు కూడా యాక్టివ్గా ఉంటూ అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పట్టించుకోండి, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు